మొత్తానికైతే మంగళగిరికి వచ్చాము. పానకాల నరసింహస్వామిని దర్శనం చేసుకోవడానికి. ఇంకా పైన కొండపైకి వెళ్ళాలన్నట. కానీ కింద పార్కింగ్ ప్లేస్లో ఒక అద్భుతమైన శివయ్యని చూసేవరకు మనసు ఆపుకోలేక ఆ తండ్రి దగ్గరికి ఫస్ట్ అయితే వెళ్ళాను. శివాలయం అట, చాలా అద్భుతంగా ఉంది టెంపుల్. ఫస్ట్ ఎదురుగా కనబడే శివయ్యని అయితే దర్శనం చేసుకున్నాను నేనైతే. ఆ తండ్రిని చూడగానే మనసు ఆగలేదు. డైరెక్ట్ తండ్రి దగ్గరికి వెళ్ళిన ఆ తండ్రిని దర్శనం చేసుకొని కింద ఇంకా శివుడు లింగం అన్నీ ఉన్నాయంట, శివలింగాలు అన్నీ ఉన్నాయంట, దర్శనం చేసుకోమని చెప్పారు వాళ్ళు. ఫస్ట్ ఇక్కడ దర్శనం చేసుకొని తర్వాత పానకాల నరసింహస్వామికి పైకి కొండ ఎక్కాలంట. కొండ ఎక్కినాక ఆయనను కూడా దర్శనం చేసుకొని మళ్ళీ ఇక్కడ ఇంకేదో టెంపుల్ ఉందంట నరసింహస్వామిది, అది కూడా దర్శనం చేసుకోవాలి. ఫస్ట్ అయితే వెళ్దాం రండి, ఫస్ట్ అయితే శివయ్య దగ్గరికి అయితే వెళ్దాము. నాకైతే ఇక్కడ శివయ్యని చూడంగానే అలాగే ఆగిపోయి ఎందుకో మనసు ప్రశాంతంగా అనిపించింది. కానీ కాలు నొస్తుంది, అయినా సరే పైకి ఎక్కేసి ఫస్ట్ ఆయన దర్శనం చేసుకుని ఆయన కాలు ముట్టుకొని నమస్కారం చేసుకొని వెళ్ళాలన్న ఒక ఆలోచనతో నేనైతే నడుచుకుంటూ వీడియో తీసుకుంటూ వెళ్తున్నాను. నాకైతే సంతోషం అనిపించింది. ఇటు ఆంధ్ర సైడ్ చాలా అద్భుతమైన టెంపుల్ ఉన్నాయి, శివాలయాలు ఎంతో మంచిగా ఉన్నాయి. చాలా మంచిగా అనిపించింది నాకు వచ్చినందుకు. ఎంతో తృప్తిగా ఉంది, హ్యాపీగా అనిపించింది. ఎంత కష్టపడి నేను డ్రైవింగ్ చేసుకుంటూ వచ్చినా సరే ఇక్కడికి వచ్చేవరకు అన్నీ మర్చిపోయాను నా కాలు నొప్పితోని. నాకైతే సంతోషం అనిపించింది. పైకి అయితే ఎక్కేసాను, అట్లా ఇలా చేసి పైకి ఎక్కేసిన. ఎదురుగా నందేశ్వరుడు ఉన్నారు కదా, నందేశ్వరుని దర్శనం చేసుకొని పైకైతే చిన్నగా ఎక్కిన. కొంచెం వరకు వెళ్ళి ఆడ కూర్చున్నాను, కాలు నొప్పి వస్తుందని. ఎందుకో ఆ శివయ్య పాదాల కడ ఇలా కూర్చుంటే సంతోషం అనిపించింది. దర్శనం అందరం చేసుకుండమే కదా, దర్శనం చేసుకోండి శివయ్యనైతే. మనస్ఫూర్తిగా నమ్మిన వారికి ఎవరికైనా ఆ తండ్రి తోడుగా ఉంటాడని నేనైతే నమ్ముతాను. నమ్మాలి అందరూ. ఆ తండ్రి శివయ్యని నమ్మితే ఖచ్చితంగా అన్ని విధాలు మంచి జరుగుతుంది. చెడు చేయాలనుకున్న వాళ్ళు కూడా మంచి చేసి వెళ్తారు. ఆ తండ్రి నమ్ముకుంటే ఖచ్చితంగా ఆ తండ్రి అంత అద్భుతాలు సృష్టిస్తాడు. కాబట్టి దయచేసి ఆ తండ్రికి ఎప్పుడు తోడుగా ఉంటాడు. ఇక్కడ దర్శనం చేసుకోవాలంటే పైకి వెళ్ళి ఆ తండ్రికి మొక్కుకొని మళ్ళీ కింది దిగి కింద టెంపుల్ ఉంది, ఆ టెంపుల్ కూడా వెళ్ళాలి. సరే, నాకైతే ఇక్కడ కొత్తగా అక్కడ అడుగుతూ వాళ్ళు అందరిని అడిగితే చెప్పారు ఇలా వెళ్ళాలి ఇలా వెళ్ళాలంటే మొత్తానికైతే మా ఫ్రెండ్ అయితే పైకి ఎక్కింది. నేనైతే కింద నుండి వీడియో తీసిన. మొత్తానికి దర్శనం చేసుకొని ఆ తండ్రిని మొక్కున్నాక చాలా సంతోషం. మనసు పూర్తిగా నమ్మితే అన్ని కష్టాలు దూరం చేసే శివయ్య ఎప్పుడు తోడుగా ఉంటాడు. ఎక్కడున్నా ఆయన దర్శనం అయితే మహా గొప్పగా అనిపిస్తుంది. ఎందుకో తెలియదు, ప్రశాంతంగా అనిపిస్తుంది. ఆయన పాదాల అక్కడ ఒక్క క్షణం అలా నిలబడ్డా చాలు జన్మ ధన్యమైంది అనిపిస్తుంది. నాకైతే సంతోషంగా ఉంది. ఈరోజు ఇంత దూరం నేను కారు వేసుకొని మా ఫ్రెండ్ని తీసుకొని మాత్రమే వచ్చాను. నేను మంగళగిరికి వచ్చాను. అంటే పొద్దున అక్కడ ఏమైందంటే విజయవాడలో కనకదుర్గమ్మని దర్శనం చేసుకొని ఇక్కడికి వచ్చేసాం. మంగళవారం కదా, అమ్మవారిని దర్శనం చేసుకొని మళ్ళీ పానకాల స్వామిని దర్శనం చేసుకున్నాక నరసింహస్వామిని వచ్చాను. ఇంకా కొండపైకి కూడా ఎక్కాలన్నట. సరే, ఎలాగైనా సరే నేను దర్శనం చేసుకొని వీడియో తీసి మీ అందరికి చూపించి వెళ్ళాలి అన్న ఒక పట్టుదలతోనే వచ్చాను. మొత్తానికైతే ఆ తండ్రి దగ్గరికి పాదాల కాడికి చేరుకున్న చూడండి, ఆ మెట్లు ఎక్కేసిన. అమ్మయ్య అనిపించింది. అసలు తండ్రి చేయబట్టి పైకి లాగిండేమో అనిపించిండు. ఎందుకంటే కాలు నొప్పిగా ఉంది, 4 రోజులు బట్టి డ్రైవింగ్ చేస్తున్నాను కదా, ఇంకా నొప్పి ఎక్కువైపోయింది నాకు. సరే, అన్ని టెంపుల్ తిరుక్కుంటూ వస్తున్నాను కదా, ఈరోజు ఇక్కడ దర్శనం చేసుకొని ఇంటికి వెళ్ళిపోవాలి హైదరాబాద్కు. ఫస్ట్ ఎంత టైం అయినా సరే ఇక్కడ దర్శనం చేసుకొని వెళ్ళిపోదాం అన్నట్టు వచ్చిన నేను. మొత్తానికి ఆ తండ్రి పాదాలు ఇలా పట్టుకుంటే చాలు ఏదో ఒక వైబ్రేషన్ లాగా అనిపించింది నాకైతే. ఎవరికైనా అలాగే అనిపిస్తుంది, శివయ్యని పట్టుకుంటే ఇంకెవరికైనా అంతే అనిపిస్తుంది కదా. ఆ శివయ్య మనల్ని దగ్గరికి చేసుకొని ప్రేమగా చూసుకుంటాడు కదా. అందుకే ఆ తండ్రి నమ్మిన వారికి అన్ని విధాలు మంచిగా జరుగుతుంది. మనసు పూర్తిగా చూసిన వారికి ఆ తండ్రి ఎప్పుడు తోడుకుంటాడు. ఓం నమ శివాయ అని కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీ అందరి కోసం ఇంత దూరం వచ్చి వీడియో చేశాను.